పాదమెటుతున్నా పయనమెత్తాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒట్టనైనా ఊటమైనా వెంట నడిచే నీడలేనా తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడిదులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడి లేని పాస్ నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మూమాటాలేని కళించాలు వారే ఒంటరైనా ఒంటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడిదులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలు అడవలై జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతులు చెప్పవాలే గిల్లి కట్టాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఒంటమైనా వెంట నడిచే నీడ నీవే
wish and do you say? We gather here to tell you on this very special day we're all so very happy to wish and do you say? Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you, make you happy, come what may. Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you, make you happy, come what may. So join in the celebration. It's time to pay our due. That was carefully prepared and brought out just for you. Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you, make you happy, come what may. Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you, make you happy, come what may. So join in the celebration. It's time to pay our due. That was carefully prepared and brought out just for you. Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you, make you happy, come what may. Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you. ये ललिता इसका यमुना ने तो बोल दिया सौम्या ये मौलिका मौलिका जी मौलिका रजनी शांति Let's go then. Ramesh. Naveen. Rajendra. अरे कोई मध्य लोग है क्या बढ़ते रहो प्रशांत रवि राजेश के मैं अंदर रिसल बैठले राजू कट्टा कट्टा का बाबा नवीन अरविंद आपको पड़ा रंजित नरेश राजू नीतीश संतोष गलती वाली ओके राइट ओके सीएम चौधरी
చెప్పాలి. ఎవరు చెప్తారు? ఇది ఏ టెన్షన్ ఉన్నది? చెప్పండి. ఫాస్ట్ అమ్మాయిలు చెప్పండి. ప్యాసివ్ వయసును యాక్టివ్ వయసుగా మాట్లాడాలి కదా? చెప్పండి. ఒకసారి శుభ మధ్యాహ్నం తెలియజేస్తూ ఈరోజు మన పాఠశాలలో 2004, 2005 ఎస్ఎస్సి విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వారికి వ్యక్తిగతంగా ఎన్ని పనులు ఉన్నప్పటికీ మా పూర్వ విద్యార్థులను కలవాలని ఒక దృఢ నిశ్చయం. మేము సార్ వాళ్ళకి ఫోన్ చేయగానే ఫస్ట్ రంగాచారి సార్, సాంబశివరావు సార్, శ్రీనివాసమూర్తి సార్, ఎల్గంధర్ సార్, అలాగే సురేష్ బాబు సార్, అరుణశ్రీ మేడం, రత్నమాల మేడం, వీళ్ళందరికీ కాంటాక్ట్ అయ్యాము. ఒక్క సునీత మేడం గారి కాల్ కలవలేదు. వారికి వ్యక్తిగతంగా ఎన్ని పనులు ఉన్నప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మిత్రులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలియగానే ఎంతో ఉత్సాహంగా ప్రతిరోజు కాంటాక్ట్లో ఉంటే ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఆనాటి 2004, 2005 ఉపాధ్యాయ బృందానికి ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి శ్రీ సాంబశివరావు సార్ గారిని సగర్వంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. ఫ్లవర్స్ ఇక్కడ తీసుకోండి. శ్రీ ఎల్గంధర్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
కారణం చదువు. అలాంటి చదువులకు నిలయమైనటువంటి సరస్వతి మాత యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. ఛార్జింగ్ ఫుల్ ఉన్నది. या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. భారతదేశం నా మాతృభూమి. అలాగే కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక చిన్న విన్నపం సార్. అయితే మా బ్యాచ్ 6వ తరగతిలో ఉన్నప్పుడు మా క్లాస్ 10th 72 సార్. అది 10వ తరగతికి వచ్చేసరికి 58, 60 ఆ మధ్యలో ఆగిపోయింది సార్. మధ్యలో ఆ కాలంలో డ్రాప్ అవుట్స్ చాలా ఉండేవి. కొందరు విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా కొంతమంది విద్యార్థులు, దాదాపు ఒక 5గురు విద్యార్థులు అప్పుడు మనతో ఆడి పాడి చదువుతూ ఆడుతూ పాడుతూ ఎంతో ఉల్లాసంగా గడిపినటువంటి ఒక 5గురు మిత్రులు ఈరోజు భౌతికంగా మన మధ్య లేరు. అప్పుడే వారికి నూరేళ్ళ నుండి స్వర్గస్థులయ్యారు. వారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ వారు మన హృదయాల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటారని గుర్తు చేస్తూ వారి జ్ఞాపకార్థం ఒక్క నిమిషం మనము మౌనం పాటిద్దాం. ఒక్కసారి నిలబడండి. వాళ్ళు వచ్చేసి శ్రీనివాస్, ఉస్మాన్ పాసా, వనిత, మమత, మౌనిక, ఈ 5గురు మిత్రులు ఈరోజు మన మధ్య భౌతికంగా మన మధ్యలో లేరు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఒక్క నిమిషం. నార శ్రీకాంత్, 6గురు మిత్రులు మన మధ్యలో లేరు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఒక్క నిమిషం మౌనం పట్టిద్దాం. స్టార్ట్. రెండు 2004-2005 ఎస్ఎస్సి బ్యాచ్. అంటే ఇది 2024 సంవత్సరం. అంటే దాదాపు ఇది 20వ సంవత్సరం. మనం ఎస్ఎస్సి పాస్ అవుట్ అయ్యి 20 సంవత్సరాలు గడిచిపోయింది చూస్తూనే.
ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ రోజు ఒక్కసారి ఈ పాఠశాలకు రాగానే ఆనాటి జ్ఞాపకాలు అందరికీ గుర్తు రావడం చాలా సంతోషం. అలాగే ఆనాడు మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు వారిని చూడగానే ఆత్మీయత పలకరింపు అనేది చాలా గర్వించదగ్గ విషయం. సో మనందరికీ విద్యాబుద్ధులు నేర్పి ఒక వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ అనేది ఎంత ప్రాముఖ్యమైనదంటే అది అనుభవపూర్వకంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే కల్మషం లేని మనసులతో ఆ రోజు ఒక తరగతి గదిలో చదువుతూ ఆటలాడుతూ పాటలు పాడుతూ చాలా సంతోషంగా గడిపినటువంటి ఆ క్షణాలు గుర్తుకొస్తే అసలు మనల్ని మనం మైమర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు ఒక్కొక్కరిని ఎక్కడెక్కడో ప్రస్తుతం బాయ్స్ అనేవారు ఇక్కడే ఉండి అప్పుడప్పుడు కలుస్తాం, కానీ అమ్మాయిలు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు ఎప్పుడో కలుస్తారు, ఎవరో ఒకరిద్దరు కలుస్తారు. కానీ ఈరోజు ఇక్కడ ఇంతమందిని ఒకేసారి చూడడం చాలా సంతోషం. దానికి తోడు ఆనాడు మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయుల సమక్షంలో కలవడం అనేది ఇంకా ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి అంశం. మరి ఒకసారి గురువులు మనకు విద్యాబుద్ధులు నేర్పి ఒక పరిపూర్ణ వ్యక్తిగా తయారు చేసి ఈ సమాజానికి అందించినటువంటి గురువులను సత్కరించుకోవడం అనేది మనందరి యొక్క బాధ్యత, అదేవిధంగా మన అదృష్టంగా కూడా భావించాలి. మరి ఈ సమాజంలో గురువు యొక్క బాధ్యత ఎంత ఉన్నతమైనది అంటే అది చాలా అదృష్టంతో కూడుకున్నది. ఎందుకంటే మనము ఈ మధ్య యూట్యూబ్లో చాలా వైరల్ అయింది ఒక సెంటెన్స్, ఏమని, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశంతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నాసీ రకమైన విద్యను అందిస్తే చాలు అన్నారు. దానికి గల కారణం, ఒక దేశం బాగుపడాలంటే అది ఒక ఉపాధ్యాయ చేతుల్లో ఉందని మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక డాక్టర్ను, ఒక ఇంజనీర్ను, ఒక పోలీసును, ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులను తయారు చేసేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. అటువంటి ఉన్నత స్థానం ఒక ఉపాధ్యాయులకి దక్కింది. సో అటువంటి గురువులను సత్కరించుకోవడం అనేది మనందరం అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే మనకు కూడా విద్య నేర్పి విద్యతో పాటు మంచి నడవడికను, క్రమశిక్షణను, నైతిక విలువలను నేర్పి ఒక మంచి పౌరులుగా తయారు చేసి సమాజానికి అందివ్వడం జరిగింది. దానికి మనందరం కూడా ఉపాధ్యాయులకు ఎప్పుడు రుణపడి ఉండాలి. అందుకే అంటారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం అనేది గురు శిష్యుల యొక్క, దేవుడు గురువు పక్క పక్కనే నిలబడితే మొదటగా నేను గురువుకే నమస్కరిస్తాను అన్నాడు ఒక మహానుభావుడు కబీర్ దాస్. గురువు అంటే దానికి ఒక అర్థం ఉంది. గు అంటే ముఖ్యమైన, అంటే తెలియని, రు అంటే తెలియపరిచేది, అంటే అజ్ఞానాంధకారాలను తొలగించి మనల్ని జ్ఞానవంతులుగా తయారు చేసేవారు గురువులు. అటువంటి గురువులను సత్కరించుకోవడం చాలా సంతోషం అందరికీ. వ్యక్తిగత పనులు ఎన్నున్నా మనం పిలవగానే మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు సార్ మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. లేదు, వాతావరణం మారుతుంది, దయచేసి తొందర ఒకరి తర్వాత ఒకరు వేదిక పెంచి మీ యొక్క అనుభవాలను, ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారని కోరుతున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మీ పేరు. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ సమయంలో ముఖ్యంగా మన గురువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా మనందరం ఈ రీతిగా కలుసుకోవడం 20 years తర్వాత
నేనైతే దాని మాటల్లో చెప్పలేకపోతున్నాను. నిజంగానే ఇన్ని 20 ఇయర్స్ గడిచిపోయినాయా అని అనిపిస్తుంది నాకైతే. మీ అందరికీ తెలుసు నాది 10th అవగానే మ్యారేజ్ అయిపోయింది. నా పేరు సుచరిత సౌమ్య. నాకు దేవుడు 3 పిల్లల్ని ఇచ్చాడు. మా సార్ చర్చ్ ఫాదర్. దేవుని దయ వల్ల పెద్దలందరి ఆశీర్వాదం వల్ల మేమందరం బాగానే ఉన్నాం. అందరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను అనునిత్యం ప్రేయర్ కూడా చేస్తున్నాను దేవునికి. నిజంగా ఈ స్కూల్తో మన అందరికీ ఎన్నో విడదీయలేని మధుర స్మృతులు ఉన్నాయి. ప్రతి క్లాస్ని చూస్తే ఒక్కొక్క అనుభవం అనేది గుర్తొస్తుంది. స్కూల్లో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన దీని వెనకాల ఎంతో ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి నా యొక్క స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. చాలా రోజుల నుండి చాలా ఇయర్స్ నుండి అనుకుంటున్నాము కలవాలి అని. కాకపోతే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అన్నట్టుగా 20 ఇయర్స్కి అందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఈరోజు పోటీ ప్రపంచంలో ఒకప్పుడు అందరం తెలుగు మీడియమే చదివినప్పటికీ కూడా ఇప్పటికీ సమాజంలో అన్నిట్లో రాణించగలుగుతున్నామంటే దానికి మన గురువులు మనకు వేసిన ఫౌండేషన్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో అందరు ఇంగ్లీష్ మీడియం చదివి ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. కానీ మేము కూడా వాళ్ళతో పోటీపడి అన్నిట్లో ముందుకు వెళ్ళడానికి అప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ కానీ తెలుగు ప్రతిదీ కూడా అయితే నేను మా పిల్లలకి కూడా రోజు ఏదో ఒక సందర్భంలో చెప్తూ ఉంటాను. మా సార్ వాళ్ళు ఇలా చెప్పేవారు. అంటే ఈ రోజుల్లో చదువు మాత్రమే స్కూల్లో మనకి దొరుకుతుంది కానీ సంస్కారము విలువలు అనేటివి చాలా తక్కువ. అవన్నీ మనం నేర్పించుకోవాలి మన పిల్లలకి. మనము నేర్చుకొని ఉంటే అవి నేర్పించగలుగుతాం. మనకి నిజంగా చదువుతో పాటు ఎన్నో మంచి విలువలు, సమాజంలో ఎలా ఉండాలి, మనం వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా మాకు నేర్పించిన గురువులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. అయితే పిల్లలు అప్పుడప్పుడు మిస్టేక్స్ రాస్తూ ఉన్నప్పుడు నాకు మూర్తి సార్ ఎప్పుడు గుర్తొస్తారు. సార్ క్లాస్లో అందరి పేపర్స్ డిక్టేషన్ పెట్టిన తర్వాత లేకపోతే ఆన్సర్స్ రాసిన ప్రతి ఒక్కరివి కూడా అంటే కాకి దీర్ఘం లేకపోతే అట్లనే చదువుతుండే సార్. కాని ఎగ్జాంపుల్ ఉందనుకోండి, కాకి దీర్ఘం రాకపోతే కాని చదువుతుండే. అంటే ఎట్లా రాసినామో అట్లా చదువుతుండే. దానివల్ల మనం మిస్టేక్స్ తెలుసుకొని వాటిని కరెక్ట్గా రాయడం నేర్చుకున్నాం. అట్లా ఒక్కటనే కాదు, సార్ అందరి రంగాచార్ సార్ గారు కానీ, ఎల్ గంగాధర్ సార్ కానీ, తర్వాత సాంబ శివరావు సార్ కానీ, అరుణశ్రీ మేడం గారు, రత్నమాల మేడం గారు, కల్పన మేడం గారు, సునీత మేడం గారు, మారుతి సార్ గారు ఇంకా అందరూ ప్రతి టీచర్స్ మాకు ఎన్నో విషయాలు నేర్పించారు. ఈ సందర్భంగా మరోసారి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. తర్వాత ప్రతాప్ రెడ్డి సార్ని కూడా నేను ఎప్పుడు మర్చిపోను. సార్ ఒక్కటి తప్పు పోతే దాన్ని 100 సార్లు రాసుకొని రమ్మంటుండే. ఎప్పుడైనా ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పుడు తెలియక లబ్బరి ఇవ్వండి అని ఇట్లా ఒకళ్ళకొకళ్ళం అడుగుతుండే. లబ్బరి అని ఎందుకు అన్నారు మీరు? రబ్బర్ అన్నారు. లబ్బరి కాదు రబ్బర్ అని 100 సార్లు రాసుకొని రాపో అంటుండే సార్. అంటే దానివల్ల కూడా గ్రామర్ మిస్టేక్స్ కాకుండా చాలా విషయాలు నేర్చుకున్నాం. అట్లా అందరూ సార్లు కూడా అంటే మనం వెళ్తున్నామని కాకుండా మన బిహేవియర్ కూడా కరెక్ట్ చేసేవాళ్ళు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అందరినీ కలవడం. కొంతమంది మన మధ్యలో లేకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా ఎవరు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉన్నా, ఎవరి సొంత పనిలో వాళ్ళు ఉన్నా అందరు హ్యాపీగా ఉండాలి, అందులో మనందరం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. వాతావరణం అనేది మన చేతిలో లేదు, కానీ మనకేం కాదు. మీ మాటలు వినడానికి నేను 30 కిలోమీటర్ల దూరం నుండి వచ్చాను. నా మాటలు మీరు 20 ఏళ్ళు విన్నారు చాలు. ఇప్పుడు మీ మాట నేను వినాలి, అందుకోసమే అక్కడి నుండి వచ్చిన కాబట్టి 1 by 1 వరుసగా వచ్చి మీ గురించి మాట్లాడాలి, బాహీతో సహా. అర్థమైందా? గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిజంగా ఇలాంటి గురువులు దొరకడం మా అదృష్టము. మమ్మల్ని పెంచిన తల్లిదండ్రులతో పాటు గురువులు మాకెంతో విద్యని జ్ఞానాన్ని బోధించడం వల్లనే మేము ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు
సాంబ సదాశివరావు సార్ మాకు ఇంగ్లీష్ చెప్పేవాడు. గ్రామర్ అంటేనే ఫస్ట్ క్లాస్కి రాగానే ఓపెన్ ద బుక్స్, టేక్అవుట్ యువర్ బుక్స్. మళ్ళీ నాకు 10th క్లాస్లో నానిటెల్ ఉంటుండే, ఎప్పుడు అదే లెసన్ చెప్తుండే, షైలాక్, బ్యాసాన్యం. చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని కలవడము. రంగాచారి సార్ కూడా మాకు చాలా విషయాలు ఎప్పుడు షేర్ చేసుకుంటుండే. సార్ ఇచ్చిన జ్ఞానం మాకు ఇప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుంది సార్. ధన్యవాదాలు సార్ మీకు. శ్రీనివాసరావు సార్ కూడా, ఎలిగంగదర్ సార్ పేషెన్స్, చాలా పేషెన్స్ సార్ అయితే. ఓపిక అనే సార్ వల్ల చూడడం వల్ల మనకు వచ్చేస్తుంది. నిజంగా చాలా నేర్చుకున్నాం సార్ మీ నుండి. మాకు ఏంటంటే మళ్ళీ ఈ ప్రోగ్రామ్, ఈ గెట్ టుగెదర్ ఇప్పటి 20 years అవుతుంది. ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మళ్ళీ అందరూ, ఇది ఒక్కరి ఫంక్షన్ కాదు, అందరి ఫంక్షన్ అనుకుని అందరూ అటెండ్ అయినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్న మైక్ వస్తలే. అన్న మైక్ వస్తలే. అన్న మైక్ ఇంకో మైక్ ఉంది అది తీసుకోండి. అక్క ఇంకా మైక్ తీసుకో. వచ్చినందుకు సార్స్ అందరికీ మా పాదాభివందనాలు సార్. నా పేరు శ్వేత, మా ఆయన పేరు నరేష్ గౌడ్, నాకు 2 పిల్లలు. అప్పుడే 20 years గడిచిపోయినాయా అన్నట్టుగా ఉంది. అసలు ఇప్పుడిప్పుడే అయిపోయినట్టుగా, 10th క్లాస్ ఇప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంది. ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మరి అందరూ సరే చేసుకుందాం, పార్టీ చేసుకుందాం, అందరం కలుద్దామే అని చెప్పేసి అని అన్నప్పుడు సరే అని చెప్పేసి అని అందరూ ఓకే అన్నారు. వచ్చినందుకు చాలా సంతోషం. అంతే అంతే. దానికి శ్వేత ఎంతగానో కృషి చేస్తారు, ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. సో నెక్స్ట్ ఇంకా అందరికీ పాదాభివందనాలు సార్. నాకు తెలిసి నేను 8th క్లాస్ వరకే ఉన్నా ఇక్కడ. 9th 10th మిస్ అయ్యాను. మేబీ 2-3 ఫ్రెండ్స్కి నా పేరు తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం చెప్తాను. నా పేరు నితీష్. 8th వరకు ఇక్కడ చదువుతున్నాను. అన్ఫార్చునేట్లీ 2 classes మిస్ అయ్యాను. ఎవ్రీ డే గురువు గారు అందరూ అయితే గుర్తుకొస్తారు. ఎందుకు అంటే చాలా సందర్భాలలో చదువుకునేటప్పుడు చాలా టైం ఇప్పుడు స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుంది, ఏదైనా చదువుకుంటే ఏదైనా సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా, అప్పుడు ఏంటంటే 8th క్లాస్లో అంటే 2003 ఆ ఇయర్లో, అకాడమిక్ ఇయర్లో చాలా కార్యక్రమాలు చాలా పెడుతుండే బేసిక్ ఆ టైంలో. అప్పుడు నాకు చాలా గుర్తుంది స్పీచెస్ కానీ ఎవ్రీ డే ఒక్కొక్కటి. ఎవ్రీడే ఈవినింగ్ టైంలో 3 to 4 టైంలో క్విజ్ ప్రోగ్రామ్స్ కానీ. సార్ ఆ రోజు నాకు గుర్తుంది సార్. యాక్చువల్లో ఏమవుతుంది అంటే నేను ఒక అక్షరం అని చెప్తాను, తారీఫ్ చేసి నాకు గుర్తు. అంటే లైక్ నా స్కూల్ మెమొరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను 9th 10th నిజాంలో చదివినా కానీ పెద్ద మెమొరీస్ లేవు. బట్ సార్ మీరు లేదు సార్, నిజమే చెప్తున్నాను. సార్ సోషల్ చెప్తుండే సార్. అయితే ఒక మేనరిజం ఉంటుంది. సో గంగాధర్ సార్కి ఒక మేనరిజం ఉంటుంది, మీకు అందరూ తెలిసింది. ఇలా చెయ్యి వస్తుంది, ఇలా చెయ్యి వచ్చి ఇలా చూపిస్తారు. మేము అంటే అప్పుడు పిల్లలం, అంటే అందరూ పిల్లలం కాబట్టి మనం అడిగాం కూడా, మీకు గుర్తుందో లేదు సార్ చెయ్యేందుకు సార్ ఇలా పెట్టి చెప్తారు. జనరల్గా అయితే అందరు సార్లు అయితే చెప్పరు. అంటే అప్పుడు సార్ చెప్పారు మనకి ప్రతి ఒక్కరికి ఒక మేనరిజం ఉంటుంది. చదువు వినే స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ అంటే
ఒక క్యూరియాసిటీ రావాలంటే, వాడు కాన్సన్ట్రేట్ చేయాలంటే టీచర్ ఏదైనా ఒక సింబాలిక్ పెడితే వాడు అబ్జర్వ్ చేస్తాడు. అందుకే నేను ఇలా పెడతాను అని చెప్పారు. అది గుర్తుంది సార్ ఇంకా నాకు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇవన్నీ మెమొరీస్ నేను ఎవ్రీ డే అంటే జనరల్గా అయితే గుర్తొస్తూనే ఉంటాయి. సో చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. సో నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను. 13 years అవుతుంది ఇండస్ట్రీలో. సో రైట్ నౌ లీడ్గా పనిచేస్తున్నాను ఆర్కామ్లో. అండ్ సో ప్రతి ఒక్క సార్ నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకున్నాను. అదైతే నేను క్లారిటీగా చెప్పగలను. ప్రతి ఒక్క సార్ నుంచి, మూర్తి సార్ నుంచి అయితే ఎట్లా అయితే థింగ్స్ ఎట్లా సార్ట్అవుట్ చేయాలి, ఎన్ని ప్రెషర్స్ ఉన్నా కానీ నిదానమే ప్రధానంగా ఎట్లా ప్లాన్ చేసుకొని ఎట్లా వెళ్ళాలి అది నేర్చుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలంటే సార్ రంగజయ్ సార్కి నేను రుణపడి ఉంటాను. ఒక విషయం చెప్పారు సార్, నాకు గుర్తుండట్లేదు సార్, అంతా చదువుకున్నాను, ఎగ్జామ్ టైం నేను మర్చిపోతుంటే ఫస్ట్ ర్యాంక్ వస్తలేదు అని చెప్పి అడిగితే సార్ ఒకటి షేర్ చేశారు. మార్నింగ్ 4:30కి లేచి ఒక స్టార్ ఉంటుంది తూర్పు సార్, తూర్పులో ధ్రువ నక్షత్రం ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం చూసి నువ్వు చదువుకో, 5-10 minutes చదువుకో, నువ్వు గుర్తుంటుంది అని చెప్పారు. అది నేను ఫాలో అయినా కానీ నా జీవితంలోనైతే కొన్ని చేంజెస్ అయితే కనిపించినాయి. సో కిడ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవ్రీడే ఎప్పుడైనా ఎగ్జామ్స్ కానీ ముందండి 4:30 అలా టైంలో చూడండి, చూసి చదువుకోండి అంతే. అక్కడే కూర్చోవాల్సిన అవసరం లేదు. అంటే సార్ అది చెప్పారు నాకు ఇప్పటికి గుర్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇవి చిన్న చిన్న మెమొరీస్. అండ్ ఫ్రెండ్స్ నాకు తెలిసి అందరికీ గుర్తుండకపోవచ్చు మేబీ, బట్ అందరినీ చూసినందుకు కలుసుకున్నందుకు ఇన్ని సంవత్సరాలకి చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎవ్రీ 5 years అట్లీస్ట్ ఎవ్రీ 5 yearsకి అయితే గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పి నా మనసులో అయితే ఉంది. బట్ చూడాలి అందరికి కుదిరితే, అందరి ఫ్యామిలీస్ అందరికి కుదరాలి చేయాలన్నప్పుడు చూద్దాం. నాకైతే ఇలా సంతోషంగా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీవన్ అంటే బాయ్స్కి అయితే కలుస్తాం, బట్ ఎస్పెషల్లీ గర్ల్స్ కష్టం, చాలా కష్టం. ఇంతమందిని ఒకేసారి చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది. మీకంటే 20 years, నాకు ఆల్మోస్ట్ 22 years. సో ఒక 2 years ఎక్కువ, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి నడవడిక నేర్చుకున్నామని విషయం చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ నితీష్. ఇంకా ఎవరైనా తొందరగా రావాలి. పేరు పెట్టి పిలవడం కాదు, ఎవరైనా సరే తొందరగా వచ్చేసేయండి. ఓకే మిత్రులు, మనకు సమయభావం లేదు. కనీసం మీకు మైక్ ఇస్తే మీ పేరు, మీరు ఏం చేస్తున్నారో చిన్న చెప్తే సరిపోతుంది. మైక్ అక్కడ ఉందా రే? చలో అన్న లైట్లు ఇప్పతాను. వాళ్ళకి ఇవ్వండి ఒక్కొక్క. అయ్యా దూరం పెట్టి లేకుంటే ఓకే మాట్లాడేసాను, చెప్పండి అన్న వైరంతా నా పేరు రచిత. నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప ఉంది. సార్ మా సార్ మార్బల్ టైల్స్ సార్ వాళ్ళందరికీ నా పాదాభివందనాలు సార్. వీళ్ళందరినీ ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు రచిత, మా హస్బెండ్ పేరు రమేష్ కుమార్, నాకు ఒక పాప జశ్విత శ్రీ. మేము పూణేలో ఉంటాం. మా సార్ పేరు ప్రవీణ్, నాకు 2 బాబులు. నేను ఇంట్లోనే ఉంటాను, బీడీ చేస్తాను.
హాయ్ ఫ్రెండ్స్, స్నేహితులకి, అది చిన్ననాటి స్నేహితులకి, సార్ వాళ్ళకి నా పాదాభివందనం. అందరినీ కలిసినందుకు సంతోషంగా ఉంది. నేను 8th వరకు చదువుకున్నాను. నా పేరు కే శైలజ, హస్బెండ్ పేరు విజయ్, ఇద్దరు నాకు పాపలు. అందరినీ కలిసినందుకు సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో కలవాలని అనుకుంటున్నాం. 20 సంవత్సరాలకు ఇప్పుడు కలిసాం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సార్లందరికీ నమస్కారం. నా పేరు సహరబాను, నాకు 2 బాబులు. నా పేరు గంగావతి. సార్లందరికీ మీ పాదాభివందనాలు సార్. మా ఆయన పేరు నరేష్, నాకు 2 బాబులు. నమస్కారం సార్. హాయ్ ఫ్రెండ్స్, నన్ను మెట్టిపెళ్ళికి ఇచ్చిండు. ఆయన ఎందుకు నవ్వుతారు మరి? పిల్లలు హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం సార్. నా పేరు మౌనిక. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం సార్. నా పేరు మమత, నాకు 2 పిల్లలు. నమస్కారం సార్. ఏం లేదు, నా పేరు రజని, తెలుసు అందరికీ. కానీ నిజంగా మనం ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఇన్ని సంవత్సరాలు చూస్తూనే ఉంటాం, పక్కనే ఉంటాం, కానీ ఇంతవరకు కూడా మనం ఈ స్టేజ్కి వచ్చినా కూడా ఇంత మాట్లాడడానికి కూడా అందరికీ ఇబ్బంది, ఎందుకో తెలీదు. ఇన్ని సంవత్సరాలైనా ఇన్ని గడిచిపోయినా కూడా ఒకరినొకరు పలకరించుకోవడానికి కూడా ఇంకా మొహమాటంగానే ఉన్నాం అందరికీ. ఈ స్టేజ్కి వచ్చినాం, అందరికీ ఆల్మోస్ట్ మ్యారేజ్, ఒకరినొకరు పలకరించుకోవడం కూడా ఓపెన్ కావట్లేదు. ఇంకా అందరూ సైలెంట్గానే, ఏమో వీళ్ళు వేరే కావచ్చు, వీళ్ళు వేరే బ్యాచ్, మేము వేరే బ్యాచ్ అన్నట్టే ఉన్నారు, కానీ ఇంకెవరు ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా మొహమాటంగా ఇప్పుడు 10th చదివినట్టే ఉన్నారు అందరూ. ఎందుకు అంత ఈ విడియం ఎందుకు అందరికీ? మనం అందులో ఒక స్టేజ్కి వచ్చేసినాం, మనకి ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది. ఇంకా భయపడుతూనే ఉన్నారు అందరూ. కానీ ఈ స్టేజ్ చాలా హ్యాపీగా ఉంది నాకు, ఇలా మనం కలుసుకోవడం కానీ నిజంగా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అది మనం జాబ్ చేస్తున్నామా ప్రజెంట్ లేదా అనేది పక్కన పెడితే చదువు చాలా ఇంపార్టెంట్ అందరికీ. సార్ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు మనకు అప్పుడు, అంటే వాళ్ళు అంటుండ్రి మా ఎక్స్పీరియన్స్ మీ ఏజ్ అంత కాదు, మా ఎక్స్పీరియన్స్ అంత కాదు మీ ఏజ్ అంటుండేవాళ్ళు. కానీ నిజంగా అప్పుడు మనకు అర్థం కాలేదు. అది మన అనుభవంలోకి వస్తే కానీ అర్థం కాదు. ఏదైనా సరే అనుభవిస్తేనే అర్థమవుతుంది. అనుభవమే విద్య అంటారు, కానీ నిజంగా గ్రేట్ అసలు విద్య అనేది. అప్పుడు అనేవాళ్ళు చాలాసార్లు, ఏంది మా ఎక్స్పీరియన్స్ మీ ఏజ్ అంతా కాదు మా ఎక్స్పీరియన్స్ అని. నిజంగా మనకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా గొప్పది, వాళ్ళు చెప్తుండేవాళ్ళు మనకి. కానీ మనం లైట్ తీసుకునే వాళ్ళం, అరే సార్ వాళ్ళు అంతేరా ఇంతేరా అని మనం లైట్ తీసుకునే వాళ్ళం. కానీ అది మన స్టేజ్ మన అనుభవంలోకి వస్తే కానీ అర్థం కాదు. అరే మనం అప్పుడు వినకపోతుంది, అప్పుడు నేర్చుకోకపోతుంది, వాళ్ళు చెప్పింది మనం గుర్తుంచుకోకపోతుంది అన్న బాధ అనేది ఒక టైం వచ్చినప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటుంది, అర్థమవుతుంది కూడా. కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ కలవడం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. పూర్వ విద్యా ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన ఉపాధ్యాయులకు నమస్కారం. నమస్కారం. నా పేరు రాము. నాకు ఒకడే బాబు. పాలన సార్లకు నమస్కారం. ఒక బాబు ఒక పాప. మా వైఫ్ పేరు మధు. ఓకే. ముందుగా ఉపాధ్యాయులకు నమస్కారం. నా పేరు ప్రశాంత్. ప్రజెంట్ బజాజ్ షోరూమ్ రన్ చేస్తున్నాను. నాకు ఒక బాబు ఒక పాప.
వేదికని అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు మరియు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా మిత్రులకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి మన కోసం ఇక్కడి వరకు వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. క్లాస్లో చాలా అల్లరి చేసేవాళ్ళం. ఆ అల్లర్లన్నీ ఇప్పుడు మన క్లాస్లోని చూస్తే గుర్తు వచ్చింది. ఇట్లా ఎప్పుడు ఇస్తారు సార్ మరి? ఆ రోజు వీళ్ళు చెప్పిన పాఠాలు కూడా మనకన్నీ ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. మనం అప్పుడు వీళ్ళు చెప్పినప్పుడు ఏమనుకున్నామంటే వీళ్ళేమున్నది, వీళ్ళకి జాబ్ వచ్చింది, చాలా చెప్తారు, మనకి ఏం యూజ్ అవుతాయని మనం అనుకున్నాం. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో అవి మనకి ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. వాళ్ళు అప్పుడు చెప్పినప్పుడు వింటే మనం ఇప్పుడు ఒక స్థాయిలో ఉండేవాళ్ళం. అయినా పర్లేదు, ఇప్పటికి కూడా మనం ఒక రేంజ్లోనే ఉన్నాం. ఒకళ్ళ పైన మనం ఆధారపడకుండా మన కళ్ళ పైన మనం నిలబడి చేయగలుగుతున్నామంటే మనం కూడా ఒక విధంగా బెటర్గా ఉన్నట్టే. అలాగే ఇదే విధంగా ఇలాంటి పండుగలని కాకుండా ప్రతి ఒక్క దాంట్లో అందరికి హెల్ప్ఫుల్గా ఉండి వారి బాధలు కూడా మనకి భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులందరికీ ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతంగా సక్సెస్ చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే మేము పిలవంగానే వచ్చిన ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు. నా పేరు ఎం రంజిత్. నాకు 2 పాపలు, 1 బాబు. నేను ప్రైవేట్ సీడ్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. చదువు అనేది చాలా విలువైనది. మేము అప్పుడు క్లాస్లో అంత టాప్ లేకున్నా కానీ ఎవరేజ్ స్టూడెంట్స్గా ఉంటుంటుంది. కానీ సార్లు చెప్పినది విని చాలా నేర్చుకున్నాము. అదే చదువు మనకు ఇప్పుడు ఏ ప్రైవేట్ జాబ్ చేసినా ఏది చేసినా చాలా ఉపయోగపడ్డది. ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు 1 పాప, 1 బాబు. నేను వ్యవసాయం చేస్తాను. సార్లకు నమస్కారం సార్. నేను మొన్న దుబాయ్కి వెళ్ళొచ్చాను. ఇప్పుడైతే ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా, ఐఎస్పీ కంపెనీలో. సార్ చెప్పండి సార్. ठीक है सर, ठीक है. उसके बाद बात करते हैं. వర్క్ చేస్తా సార్. నేను ప్రైవేట్ కంపెనీ మిషన్ చేస్తా. నాకు 2 పిల్లలు. నాకు కొంతకే ఇచ్చిండు, కొంతకే ఇచ్చుకున్నా. ठीक चालेल. సార్ వాయిస్ సార్ గంభీరంగా ఉంటుంది సార్. వాయిస్ దగ్గర పెట్టుకుంటున్నా సార్. ఏముంటుందమ్మా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను మా ఎంఈ ఆఫీస్లో కంప్యూటర్ పని చేస్తాను మెట్పల్లిలో. నాకు 1 పాప, బాబు. ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళనం సందర్భంగా మనం ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు రవి. నేను ఒక రైతుని. ఓకే, థ్యాంక్ యూ. విద్యార్థులు, నా పూర్వ విద్యార్థులందరికీ నా పేరున హృదయపూర్వక నమస్కారాలు. నాతోటి పూర్వ విద్యార్థులకి, నాకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులందరికీ నా పేరున పదాభివందనాలు. నేను నా వృత్తిరీత్యా ఈ ఊరు నుండి వెళ్ళడం, వేరే వేరే బిజినెస్ చేయడం జరుగుతుంది. నాకు 1 బాబు. ఫ్రెండ్స్ అందరికీ కూడా అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ. నేను దుబాయ్లో వర్క్ చేస్తాను. వెకేషన్కి వచ్చాను ఇక్కడికి. నాకు 1 పాప, 2 బాబు. నేను మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలి దుబాయ్కి. ఈ ప్రోగ్రామ్ కోసం సార్ నేను టికెట్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాను. ఫస్ట్గా ఉండే
మళ్ళీ నేను 1 వీక్లో వెళ్తాను అంతే సార్. విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన గురువులందరికీ నమస్కారములు. నా పేరు స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సార్లకు కానీ విద్యార్థులకు కానీ ఎక్కువ అల్లరి చేసిన వాళ్ళు గుర్తుంటారు, చదువుల టాప్లో లేదని గుర్తుంటారు. సార్లకు నా పేరు తెలుసు అనుకుంటున్నాను. మూర్తి సార్ గారు, చారి సార్ కానీ ఇప్పుడు కలుస్తూ ఉంటారు. కానీ ఇవాళ ఎదురైన అనుభవం ఏంటంటే సాంబశివరావు సార్ గారు దాదాపు 20 ఏళ్ళు అవుతుంది నన్ను చూడక. సార్ని కాంటాక్ట్ చేసింది శేఖర్. అయినా ఆయన కూడా సార్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే గ్లాస్ తీయగానే రాజేష్ అని పేరు పెట్టి పిలిచింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను ఫోన్ మాట్లాడలేను, నాకు పేరు చెప్పలేను. సార్ చూడగానే గుర్తుండగానే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. 20 ఏళ్ళ తర్వాత దోస్తులందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు నవీన్ సార్, నేను డ్రిప్ ఇరిగేషన్లో జాబ్ చేస్తున్నాను. నమస్కారం, నా పేరు అరవింద్. దాదాపు అందరికి గుర్తే ఉంటుంది. దాదాపు మా మిత్రులు కూడా లేడీస్కి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటా. ఎందుకంటే నాకు దాదాపు నేను మండల ఆఫీస్లో పనిచేస్తున్నా కాబట్టి వివిధ మండలాల్లో చేసిన కొంతమంది నాకు ఎప్పుడెప్పుడు కనిపిస్తూ ఉంటారు. సార్లు కూడా కనిపిస్తూ ఉంటారు. సార్ లాస్ట్ ఇయర్ కల్పన వాళ్ళ ఇంటి దగ్గర కలిసారు, హెడ్ మాస్టర్ గారు. అలాగే చారి సార్ అయితే నాకు ముహూర్తాలు ఎప్పుడెప్పుడు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు. గంగాధర్ సార్ ఒక్కడే ఇంటారు కదా, కనిపించలేదు సార్ మీరు. లావు సార్, చాలా ఆనందంగా ఉన్నా సార్ ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని చూసినందుకు. అలాగే నేను గత 14 సంవత్సరాల నుండి ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. గతంలో భీమగల్ మండలంలో పనిచేసిన, అలాగే మోర్దన్ మండలంలో పనిచేసిన, ఏరియట్ల మండలంలో పనిచేసిన. ఇప్పుడు 3 నెలల క్రితం కమ్మర్పల్లికి వచ్చి కమ్మర్పల్లిలో పనిచేస్తున్నాను. నాకు 2 పాపలు. ఒక పాప 7 ఇయర్స్, 3rd క్లాస్ చదువుకుంటున్నది. ఇంకో పాప చిన్న పాప. అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. ప్రోగ్రాన్ని తొందరగా ముగించుకుందాం. సో నా పేరు శేఖర్, నేను ఎంఏ డిగ్రీ కంప్లీట్ చేసి ప్రస్తుతం ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను ఇక్కడ మన నర్సాపూర్లో. నాకు ఒక బాబు. ప్రస్తుతం మా మిస్సెస్ నేను కూడా ఇద్దరం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం. ఓకే, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి మరియు అందరినీ గ్యాదర్ చేయడానికి సహకరించినటువంటి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో అలాగే మనకు సమయభావాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని త్వరగా ముందుకు తీసుకెళ్దాం. అలాగే చూసుకుంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు. అటువంటి మాతృభాష తెలుగు భాష ఉపాధ్యాయులైనటువంటి శ్రీ రంగాచారి సార్ గారు మనకు మన తెలుగు జ్ఞానాన్ని తెలుగు భాష జ్ఞానాన్ని అందించి సంస్కృతి సాంప్రదాయాలను అలాగే మంచి నైతిక విలువలను మనకు బోధించి అటువంటి శ్రీ సందర్భం గుర్తు చేసుకొని సార్ని వేదికపైన ఆహ్వానిస్తాం. సార్, మీరు మాకు తెలుగు భాషను బోధించేటప్పుడు ఒక చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను సార్. మేము తరగతి గదిలో ఉండగా మీరు మాకు ఒక పద్యాన్ని బోధించారు సార్. అది ఎంత కఠినమైన పద్యం అంటే చాలామందికి నోరు కూడా తిరగదు. అటువంటి పద్యాన్ని మీరు ఒక్కసారి మీరు చెప్పే విధానం కానీ వర్ణించే విధానం కానీ చాలా అద్భుతం సార్. అటువంటి పద్యం బాయ్స్ అందరూ కూడా ఒకసారి పోటాపోటీగా తీసుకొని అందరు కంఠస్థం చేయడం జరిగింది. ఆ పద్యం ఒక్కసారి గుర్తు చేస్తాను. దాదాపు బాయ్స్ అందరికీ నోటెడ్ ఉండే ఉంటుంది. గుర్తుందా బాయ్స్? ఏం పద్యం చెప్పండి ఒకసారి. ఎస్,
ఒక్కసారి అందరూ కూడా గట్టిగా ఆ పద్యాన్ని ఆలపిస్తే సార్ విని సంతోషిస్తారని కోరుకుంటున్నాను. గర్ల్స్ కూడా ఎవరికైనా గుర్తు పటలం ముహూర్లుటత భరంగ తరంగ మృదంగ నిశ్వన స్ఫుట నట నానుకూల పరిపుల్ల కలాప కలాపి చాలము శీత శైలమం. ఈ పద్యము ప్రవరణ స్వాగతం అనే పాఠ్యాంశంలోనిది. ఈ పద్యము ఒకసారి ప్రవరుడు హిమాలయాలను సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు ఆకాశాన్ని అనేది ఒక మృదంగ ధ్వనిలా వినిపించి ఆ శబ్దానికి నెమళ్ళు పురుగొత్తుకొని మమ్మల్ని పిలవడం జరిగింది. మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే సార్ వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఇప్పుడు మీకు పద్యాన్ని బోధించింది ఎవరు అని అడిగారు. మా తెలుగు మాస్టర్ శ్రీ రంగాచార్య సార్ గారు అని చెప్పడం జరిగింది. చాలా చక్కగా చెప్పారు. ఒక్కసారి వింటే చాలు అది జీవితాంతం గుర్తుండే విధంగా ఆ పద్యాన్ని పాడడం కానీ ఆ తాత్పర్యం వివరించడం కానీ చాలా అద్భుతం. నేను కూడా చదువుకున్నాను, నేను ఎంతోమందిని చూశాను, కానీ ఇంత అద్భుతంగా చెప్పారంటే అది మీ అదృష్టం, ఇంతమంది ఉపాధ్యాయులు దొరకడం అనేది. సార్ నిజంగా అప్పుడు మేము చాలా గర్వించదగ్గ విషయం, అంత మంచి ఉపాధ్యాయులు మాకు దొరికినందుకు. సో అట్టి తెలుగు భాషను బోధించినటువంటి శ్రీ రంగాచార్య సార్ గారిని వేదికపై వచ్చి వారి యొక్క అనుభవాలను పంచుకోవాలని కోరుకుంటున్నాం. సార్ ప్లీజ్ వెల్కమ్. క్లాప్స్ సార్. కమండి సార్ ప్లీజ్ సార్. విశ్వారణీం త్వాం శరణం ప్రపద్య. సరస్వతీ మాత భక్తులైన మనమంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. వేదిక సరస్వతీ సభ అధిష్ఠించినటువంటి మన మండల మాజీ విశ్రాంత విద్యాధికారి, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమాన్ బ్రహ్మశ్రీ సాంబశివరావు సార్ గారికి, నన్ను బడిలో చేర్చుకున్న, మీరు స్కూల్కి వస్తే చేర్చుకుంటారు కదా, నన్ను కూడా ఈ స్కూల్లో అపాయింట్ చేసుకున్న మొట్టమొదటి ప్లేస్ ఇదే నాది. నన్ను చేర్చుకున్న మా సోషల్ సార్ గంగాధర్ సార్ గారికి, నాకు అన్నీ తానే నా వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపించిన శ్రీనివాసమూర్తి సార్ గారికి, ఇంకా ఇక్కడికి రానటువంటి అందరు ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకు పేరు పేరున అందరినీ పలకరిస్తున్నాను. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మనం బతికున్నాము అని అనడానికి ఉదాహరణ కవి మాత్రమే. మీకు సురేష్ బాబు సార్ తెలుసో తెలియదు, ఐడియా ఉందా? అవునండి. అంతకుముందు జరిగిన వాటిలో సురేష్ బాబు సార్ రాలేదు అంటే ఫోన్ నెంబర్ లేవు అన్నారు. ఎవరేమన్నారు, ఆ సార్ లేరు సార్ అన్నారు. లేరా అనుకున్నాం, అయ్యో పాపం మాకన్నది లోకపాయే అని మేము అనుకున్నాం. ఆ మొన్నటి లాస్ట్ మీటింగ్ జరిగింది ఫంక్షన్ హాల్లో. ఆ ఎండలా నేను ఇక్కడ డ్యాన్స్ చేశాను. డ్యాన్స్ చేసి అక్కడికి వెళ్ళాను. వెళ్ళి తలుపు తీసి లోపలికి చూసాక తెల్ల బట్టలు తొడిగానంటారు. ఎవరు లేరని ఉన్నాను. పోయి సోమబాబులు ఉన్నావా అని అడిగినా. మరి జనాభా లెక్కల్లో ఉన్నాము అని అంటే ఆధార్ కార్డు ఉండాలి కదా. మన కనీసం గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అని వాట్సాప్లో పెడితేనే మనం ఈ లోకంలో ఉన్నట్టు, లేకపోతే సరిపోయినట్టే లెక్క. బాగా గుర్తుపెట్టుకోండి. ఓ మంచి మాట మాట్లాడు, నీ సొమ్మేం పోయింది అంటారు. ఒక మాట మాట్లాడాలి, ఏం ఖర్చు కాదు కదా, దానివల్ల నష్టం ఏమీ లేదు. మీరు అందరు గిన్నెలైనా నాకు ఎందుకు గుర్తున్నారు? కారణం ఏంటి అంటే మీరు మంచి మాట్లాడారు కాబట్టి. బాగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ కూడా సుఖంగా ఉంటారు, ఇతరులను సంతోషంగా ఉంచుతారు. లోపల మాటలు పెట్టుకొని సైలెంట్గా ఉండకూడదండి. మొన్నటి బ్యాచ్ కొందరు అట్లే సైలెంట్గా ఉన్నారు. ఎవరు ముచ్చట వాళ్ళు పెట్టుకున్నారు, పక్కకు కూర్చున్నారు. ఇప్పుడు నాకు గమ్మత్ అనిపించింది. మా కొడుకు ఈ లైట్లు బంద్ చేయిస్తే బాగుంటుంది కానీ ఎవరు కనబడతలేరు దయచేసి. అంటే సంతోషమైనటువంటి గడియ, సంతోషమైన ఘడియ ఎక్కడ దొరుకుతుంది?
ఎక్కడ లభిస్తుంది అంటే అమ్మ దగ్గరనో నాన్న దగ్గరనో దేవుని దగ్గరనో కాదండి, మనం చదువుకున్న స్కూల్ విద్యార్థుల దగ్గర మాత్రమే లభిస్తుంది. ఇది 100%. 37 సంవత్సరాల తర్వాత నేను చేసుకున్నాను. లాస్ట్ 2 years బ్యాక్ 10th క్లాస్. అందరూ తాతయ్యలమైన అప్పటికే. వాళ్ళు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్న ఆ సమయం పొద్దున 6:30-7 గంటలకు వెళ్ళాం. 9 అయిందండి, రాత్రి 9 అయింది. కాకపోతే మాకు స్కూల్ లేదు, మా స్కూల్ డ్యామ్లో మునిగిపోయింది కాబట్టి మేము కరీంనగర్లో ఒక హోటల్లో ఏర్పాటు చేసుకున్నాం. అందరూ వచ్చారు. ఇక కొందరు పరమపదించారు, మన బ్యాచ్లో వాళ్ళు పరమపదించినట్టే. ఒక 6 తప్ప 74 మందిని కలుసుకున్నాం. చాలా ఆనందం అనిపించింది. ఎక్కడికి పోతే ఇటువంటి ఆనందం దొరకదండి. 5 స్టార్ పోతే పన్నీర్ బటర్ దొరుకుతుంది కావచ్చు, ఇంకా భక్షణము దొరుకుతుంది కావచ్చు, తినకూడదు ఏదైనా దొరుకుతుంది కావచ్చు, కానీ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం వేరే ఎక్కడ దొరకదు. నేను ఇంకా బాగా చెప్తా అనుకున్నవే, నా వంతుకు అన్ని వాడు చెప్పేశాడు ఆల్రెడీ. మీరందరూ కూడా పద్యం చదివారు. ఇక మీరు దాన్ని నాకు ఇచ్చిన పురస్కారం కంటే ఇక పెద్ద పురస్కారం లేదు. దాన్ని నేను గొప్ప ఆనందంగా భావిస్తున్నాను. చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా నిరంతరం కలిసి ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే ప్రదేశం, స్వభావం, వృత్తి, ప్రవృత్తి ఈ 4 ఒక మనిషిని నిర్ధారిస్తాయి. నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉన్నాడు, వాడు ప్రధానమంత్రిగా చూస్తారు, వేరే రకంగా చూడరు. అహ్మద్ స్కూల్కి వచ్చాడు, అహ్మద్ను స్కూల్ బాయ్ అహ్మద్ అనగానే ఆశకొత్తూరు గుర్తు వస్తుంది, నరేంద్ర మోడీ అనగానే ఢిల్లీ గుర్తు వస్తుంది. ఇక వేరే ఏం గుర్తుకు రావు. ప్రదేశంకు దానికి సంబంధాలు ఉంటాయి. వృత్తి, ప్రవృత్తి, తను చేసే పని, తను చేసే పనికి అదనంగా చేసే ఇంకొక పని. ఇప్పుడు నేను పూజలు చేస్తా వృత్తి, నేను బడిలో పని చేస్తా ప్రవృత్తి. ఈ 4 అంశాలు మనిషిని ప్రభావితం చేసి ఎక్కడెక్కడికో దూర తీరాలకు తీసుకొని వెళ్తాయి. కానీ 10వ తరగతి వరకు చదువుకున్న జీవితం అనే అనుభూతి ఏదైతే ఉందో అది మాత్రమే ఎక్కడ ఉన్నా మళ్ళీ ఇక్కడికే గుర్తిస్తాయి. ఇవాళ గెలిచిన చంద్రబాబు నాయుడు కూడా 10th క్లాస్ బ్యాచ్ పెడితే ఆయన కూడా 10వ తరగతి పౌరులాగా మారిపోయి ఎగురుతారు. అది సత్యం. ఏ దేవుడు ఇయ్యలేనటువంటి గొప్ప వరం అందరు కలుసుకోవడం. నేను మీ నుండి ఆశించేది ఒకటే, ఏం కోరుకుంటున్నాను అనంటే ఇది ఒకటే కాదు, 10 ఏళ్లకోసారైనా, అంటే మీరు అమ్మమ్మలు నానమ్మలు అయ్యేంత వరకు కూడా మీ మనమరాలను తొలుకొని వచ్చి గట్టిగా రెడీ చేసుకోండి. ఇక దాన్ని ఎందుకంటే రాబోయే తరాలు చేసుకోరు, వాళ్ళకి అనుభూతులు లేవు. 10th ఏదో పోయి వచ్చిన అయిపోయింది అంటారు. మీతో అన్ని పనులు చేయించాను. నేను ప్రతి ఒక్కరికి పని చెప్పని వాళ్ళు లేనేలేరు. నేను అందరికీ అన్ని పనులు చెప్పాను. ఈ ఒక్క పని చెప్పలేదు అన్నట్టు కాదు. చెరువులకు పోయినాము, మట్టి తెచ్చినాము, కొండల దగ్గరకు పోయినాము, ఊడ్చినాం. అప్పుడే చంద్రబాబు నాయుడు ఉండే శ్రమదానం చేయించిండు. అప్పుడే డెంగ్యూ వ్యాధి వచ్చింది. మనం ఉన్నప్పుడే అన్ని పనులు చేసుకున్నాం, అన్ని ఎగిరాం, దుంకాం, ఆ గ్రౌండ్ అంతా తిరిగాం. కానీ ఎవరు బాధపడలేదు. చెప్పినందుకు నేను బాధపడలే, విన్నందుకు మీరు బాధపడలేదు. ఇది బాగా గుర్తుంచుకోండి. వాళ్ళకి ఎందుకు చెప్పాలి పని అని నేను ఎప్పుడు అనుకోలేదు. అయ్యో నాకు చెప్పకపాయే అని బాధపడ్డారు, కానీ నాకెందుకు చెప్పిండ్రు అని మీరు ఎవరు అనుకోలే. అలా అనుకుంటే మళ్ళీ మీరు నా దగ్గర రాకపోదు. కాబట్టి చాలా సంతోషం, చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంకా మాట్లాడే వాళ్ళు బాగా మంది ఉన్నారు. నేను మాట్లాడడం మస్తు మాట్లాడతా, ఇంకా 2 గంటలు అయినా కానీ. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, దుబాయ్ వెళ్ళేవాడు కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు అని అంటే ఇక్కడ ఉండి రానటువంటి వాళ్ళకి అదొక చెంపదెబ్బ. మీకు ఎవరైనా గ్రూపులో ఉంటే ఈ మాట చెప్పండి వాళ్ళకు. దుబాయ్ వెళ్ళేటువంటి వాళ్ళు కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఉన్నారు అంటే దీని సభ యొక్క విలువ ఏంది, ఎంత గొప్పది. అది ఉండి రాని వాళ్లకు అదొక దెబ్బ కావాలి. కరీంనగర్ దగ్గర హుజరాబాద్ ఎక్కడండి, సుమారు 113 కిలోమీటర్లు. ఇంకా ఆయనది అటు పరకాల రోడ్డు, అంత దూరం నుంచి వచ్చాడు ఇక్కడికి. మరి అది ఏం అవసరం? అసలు ఆయన గుర్తుపట్టింది ఎవరన్నా ఉన్నాడా? వెరీ గుడ్. అంటే మిత్రులతో అనుబంధాన్ని పంచుకోవాలి.
పెంచుకోవాలి, తుంచుకోకూడదు. పంచుకోవడం, పెంచుకోవడం ఇవి రెండే మనం నేర్చుకోవాల్సినవి. తుంచుకోవడం కాదు. తుంచుకోవడం ఎట్లయినా తుంచుకుంటారు. అన్నదమ్ములు, కుటుంబాలు పెద్దవరిగిన తర్వాత ఆస్తి పంపకాలు అవి వచ్చినాక తుంచుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ జీవితంలోకి ఆడవాళ్ళు ప్రవేశించిందో అప్పుడే తుంచుకోవడం స్టార్ట్ అవుతుందండి, పెంచుకోవడం స్టార్ట్ కాదు. అది ఖచ్చితంగా. కాబట్టి అది మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నది పంచుకోవాలి, పెంచుకోవాలి. మనం ఎప్పుడు కూడా సంబంధాలను కాపాడుకోవాలి, రిలేషన్షిప్ను పెంచుకోవాలి ఎప్పుడు. అది జీవితాంతం గుర్తుంచుకోవాలి. నేను దాదాపు 2002లో వచ్చిన 23 సంవత్సరాలు అయింది, 24 సంవత్సరాలు నా ఉద్యోగ జీవితం. దాదాపు ప్రతి విద్యార్థిని పేరుగాకున్న ముఖమును, వారి జ్ఞాపకాలను నా మనసులో గుర్తుపెట్టుకునే ఉంటాను. ఏదో వయసు, షుగరు ప్రభావం పెరిగి ఎవరినైనా మర్చిపోతే ఉండవచ్చు, కానీ మళ్ళీ సంబంధం గుర్తు చేయగానే అన్ని రోజులు గుర్తొస్తూ ఉంటాయి నాకు. ఆ క్లాసులోకి వెళ్ళి తిరిగాను, ఈ క్లాసులోకి వెళ్ళి తిరిగాను, కొన్ని తాళాలు వేసి ఉన్నాయి, కానీ ఆనాటి చెట్లు, ఆనాటి మధుర జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. మీకు మధ్యాహ్న భోజనం లేదు ఇక్కడ. మీరు వెళ్ళిన తర్వాత కొన్నేళ్లకు మధ్యాహ్న భోజనం స్టార్ట్ అయింది. గమ్మత్ ఏంటంటే మొదటి వారం రోజులు అన్నం తినే వరకు 4. ఈ అన్నం తిని ఇంటికి కూడా ఉండు. ఆ సాయమ్మ వచ్చి వండు, ఆమె వచ్చలే 11ంటికి వచ్చి, అప్పుడు 11 గంటలకు వచ్చి వంట స్టార్ట్ చేసి ఎంతమంది రోజులు లెక్క పెట్టి బోలు కడిగి చేసేసారుగా అయిపోవు. వరుసగా వారం రోజులు అట్లనే అయింది. ఇక వచ్చి అన్నం తినిపోవడం ఇంటికి. అరే మరి ఇట్లెందుకు అవుతుంది, మరి అక్కడికి అట్లెందుకు అవుతుంది? ప్రైమరీ స్కూల్లో మళ్ళీ వేరే స్కూల్లో తెలిస్తే అప్పుడు ఆమెను ముందుగా రమ్మంటే ఒక నెల రోజుల వరకు అప్పుడు సెట్ అయింది. అంటే ఏదైనా కొత్త పథకం కావాలి అంటే, కొత్త పని చేయాలి అని అంటే దాని వెనుక శ్రమ బాగా ఉండాలి. ఇది పెద్ద శ్రమ. 20 ఏళ్ల తర్వాత అందరినీ ఒక దగ్గరికి తీసుకురావడము అనే కృషి చాలా గొప్పది. అది వట్టిగా పైసలు ఎవరైనా ఇస్తారండి, ఫోన్పే కొడతారు. పైసలు ఇవ్వడం గొప్ప కాదు. ఇక్కడ ఉండి ఆలోచించి అందరి అడ్రస్లు తెలుసుకొని అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి, రప్పించి, మెప్పించే గుణం, ఓపిక ఉండాలి. అది మీ అందరూ ఈ నిర్వాహక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా సరస్వతీమాత ఆశీస్సులు అందిస్తున్నాను. నా ఆశీస్సులు కూడా అందిస్తున్నాను. నిండా 100 ఏళ్ళు ఇలాగే ఉండి ఇంకో 10 సార్లు ఇలా గెట్ టుగెదర్ చేసుకోవాలి అని, నేనున్నా లేకపోయినా నన్ను గుర్తు చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఎట్టుపోను. చాతగాని సమయంలో కూడా నేను వాట్సాప్ చేస్తాను. అర్థమైందా? వాయిస్ కళ్ళు కనలేకపోతే వాయిస్ మెసేజ్ అప్పటికి వాట్సాప్ కూడా అప్డేట్ అవుతుంది. ఏదైనా ఒక బటన్ వస్తాగా ఇది వాట్సాప్ మెసేజ్ పోతుందని మాకు తెలుస్తుంది. అది బటన్ వస్తే నేను వాట్సాప్లో మెసేజ్ చేస్తా, బాగున్నారా, అన్నం తిన్నారా, ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు అని. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. అబ్బాయిలకు ప్రధానంగా చెప్తున్నా, మీరు సంసారం అనే జీవితంలోకి వచ్చారు కాబట్టి బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి, భయపడకండి. ఫస్ట్ భయం మానేయండి. భయపడితే సమస్యలు ఆగిపోవు. లైఫ్ ఈజ్ ఏ స్ట్రగుల్, ఫేస్ ఇట్ అంటాడు కవి. జీవితం సమస్యలతో కూడుకున్నది, దాన్ని ఎదిరించాలి, ఎదిరించి నిలవాలి. మిమ్మల్ని బాధపెట్టే సమస్యలు వేరే అంటూ ఏముంటాయి? ఆర్థిక సమస్యలు మిమ్మల్ని బాధపెట్టాయి, మిమ్మల్ని కాదు, నన్ను కాదు, ఎవరిని బాధపెట్టి ఎదుర్కొంటామని. కేవలం నేనేమన్నా, నేను అన్నానా? నా హృదయంలో వాడు ఉండి మాట మాట్లాడింది. అర్థమైందా? తల్లులు ఈ లైట్ బంద్ చేసిన వాళ్ళు కనబడుతున్నాం. ఆ తల్లులు బాగా గుర్తుంచుకోనమ్మా, మీరు ఒకటే ఒక విషయం, అత్తలో అమ్మను చూసుకోండి, కోడల్లో బిడ్డను చూసుకోండి, చాలు. వీళ్ళందరినీ మీరు సుఖపెట్టినట్టే మీ భర్తలను. ఈ అంతకు మించి వేరే ఏం చెప్పాను? నేను గదే చెప్తున్నా, మొన్న గదే చెప్పినా, అంతకుముందు గదే చెప్పినా, ఇప్పుడే గదే చెప్తున్నా. ప్రధానంగా నేను మీకు ఇచ్చే సందేశం ఒకటే, గొడవలు డబ్బులు ఊరికే రావని గుండోడు చెప్పడా? అవి అట్లనే గొడవలు ఊరికే రావండి, వట్టిగానే తెప్పిస్తారు మీరు. ఆ 4 కొనాలే ఉంటాయి, మంచి మాటలు రావు, కొట్లాటకు మాత్రం ధన్మలు వస్తాయి. కాబట్టి గొడవ పెట్టకండి. మొండితనం అనేది వదులుకోండి. ఫస్ట్ మొండితనం అనేది వదులుకోండి. కాంప్రమైజ్ మెథడ్లో ముందుకు వెళ్ళండి. రోజులు గడుస్తాయి, ఆనందంగా ఉంటాయి. నువ్వు హ్యాపీ ఉంటావు, మీ సార్ హ్యాపీ ఉంటారు, మీ పిల్లలు హ్యాపీ ఉంటారు, అందరం హ్యాపీగా ఉంటాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. సార్ ఓకే, వాతావరణం అనేది మారుతుంది. అలా సభా సరస్వతి నమః, సభాయ నమః. అతిథులకు, తోటి ఉపాధ్యాయులకు, నేటి యువతగా మారిన మొన్నటి పిల్లలకు నా అభినందనలు. నిజంగా చాలా ఆనందం ఇది. ఎప్పుడో ఒకసారి కలవడం వేరు, అందరూ కలిసి వెనుక చెప్పుకోవడం వేరు. దాదాపుగా మాది 1981 బ్యాచ్. నేను 6 years నుంచి ట్రై చేస్తున్నాను గెట్ టుగెదర్కి. 44 years అయిపోయింది ఇప్పటికి. బట్ ఇంకా అది కుదరట్లేదు. ట్రై చేస్తూనే ఉన్నాం అది. సో ఎనీహౌ మీరు చాలా ఉత్సాహంగా షార్ట్ పీరియడ్లో, నాకు తెలిసి శేఖర్ ఫోన్ చేసి 4 days అయిందా అంతే. అప్పుడు సెకండ్ అన్నాడు, సెకండ్ తర్వాత 4th వచ్చింది. ఎనీహౌ చాలా ఎదిగిపోయారు. అంటే చూస్తే కానీ అర్థం కాదు ఎవరింటి అనేది. సరే చారీసారి ఏదో చెప్పారనుకోండి, డిఫరెంట్ అది. ఎవరైనా అనుబంధాల్ని పంచుకుంటే బంధాలు పెంచుతాయి. అనుబంధాల్ని ముంచేస్తే సంబంధాలు తెగిపోతాయి. అంతే తేడా. ఇవాళ రేపటి సమాజం చాలా మారింది. ఒకప్పటి సమాజానికి ఇప్పటి సమాజానికి తేడా చాలా ఉంది. ఒకప్పుడు ఉండేటేమో ఏమేంటి సార్ చెప్పినట్టు అత్తల పోరు, కోడల పోరు, ఏదో ఏదో ఉండేది. ఇప్పుడు అందరు కూడా బి అలర్ట్గా అయిపోయి ముందస్తుగానే వాళ్ళది వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. ఇక సమాజంలో ఉన్న కీ హోల్ ఏంటంటే సార్ చెప్పే దాంట్లో డబ్బు మన దగ్గర ఉందనుకోండి, అందరూ మన వెంటే ఉంటారు. డబ్బు మన దగ్గర లేదనుకోండి, మనం ఇంకోటి దగ్గర ఉండాల్సి వస్తుంది. కాబట్టి సంపాదించే మొత్తాన్ని పొదుపు చేయండి. ఇంకోటి ఏంటంటే మెమోరీస్, పాఠశాల మెమోరీస్ చాలా స్వీట్ మెమోరీస్. అవి అందరికీ ఉండవు చాలా వరకు. ప్రజెంట్ చదువుతున్న పాఠశాల వాళ్ళకైతే మెమోరీస్ జీరో. ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో మెమోరీస్ చాలా జీరో. ఎందుకంటే చాలా వరకు స్కూల్ వ్యవస్థ తగ్గిపోయింది. ఒకప్పటి ఆసుపత్రులు ఇప్పటి ఆసుపత్రులు చాలా డిఫరెంట్. కాబట్టి మీకు చాలా మెమరీస్ ఉన్నాయి, వాటిని కాపాడుకోండి. భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్న స్థాయికి ఎదగాల. ఎక్కడ కలిసినా కూడా గుర్తుపట్టి సార్ అంటే ఉపయోగపోయే వాళ్ళే తప్ప అంతకు మించి ఆశించేది ఏం లేదు. కాబట్టి ఆల్ ద బెస్ట్ ఆల్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మూర్తి సార్. ఇప్పుడు మనకు చదువు నేర్పి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్కూల్కి వెళ్ళినప్పటికీ తిరిగి మళ్ళీ ట్రాన్స్ఫర్లో మన స్కూల్కు వచ్చి వారి సేవలు అందిస్తున్నందుకు వారికి సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మూర్తి సార్ గురించి ఒక చిన్న సందర్భం గుర్తు చేసుకుంటాం. మనం 10th క్లాస్ ఉన్నప్పుడు టోర్నమెంట్ అనేది స్పోర్ట్స్ కోనసముద్రంలో జరిగింది. అప్పుడు మన బ్యాచ్ 9 షూట్లతోటి మండల్ టాపర్గా, ఓవరాల్ ఛాంపియన్షిప్తో కలుపుకొని మండల్ టాపర్గా నిలిచింది. అప్పుడు అది మన స్కూల్ చాలా గర్వకారణం. అయితే ఆ సందర్భంలో ఫైనల్ మ్యాచ్, సెమీస్ ఫైనల్ అయిపోయింది, ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ అప్పటికి మనకి ఇంకా భోజనం రాలేదు. ఫుడ్ ఎప్పుడు మన స్కూల్ నుంచి వండి అక్కడ తీసుకొచ్చి మనకు భోజనం వండించేవారు. భోజనం రాలేదు టైంకు. అప్పుడు శ్రీనివాసమూర్తి సార్ గారు మా దగ్గరకు వచ్చారు. ఏమింద్ర ఇంత డల్గా ఉన్నారంటే, సార్ నెక్స్ట్ గేమ్ ఉంది, ఫైనల్ గేమ్, కానీ ఇంకా భోజనం రాలేదు, అందరు కూడా చాలా అలసిపోయినట్టున్నారు సార్ అని చెప్పాడు. సార్ అప్పుడే వెంటనే దగ్గరకు వచ్చేసి నన్ను హోటల్కు తీసుకుపోయి మిర్చీలు టిఫిన్ చేయించారు సార్ సొంత డబ్బులతో. సార్ ఆ సందర్భం ఇంకా గుర్తుంది సార్. సార్ని చూసినప్పుడల్లా ఆ సందర్భం గుర్తొస్తుంది. అది చాలా ఆనందం అనిపిస్తుంది ఆ సందర్భం అనేది. థ్యాంక్ యూ సార్. అలాగే చరిత్ర
తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు అంటారు మహానుభావుడు. అటువంటి మన దేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర వంటి అంశాలను బోధించి మంచి సామాజిక విలువలను పెంపొందించి మనల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్ది ఈ సమాజం బాగుపడే పౌరులుగా తీర్చిదిద్దినటువంటి మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులైనటువంటి శ్రీ ఎల్ గంగాధర్ సార్ గారిని వారి అమూల్యమైన సందేశాన్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇవ్వగలరని కోరుతున్నాం సార్. గెట్ టుగెదర్ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ, ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన హెడ్ మాస్టర్ గారు రిటైర్డ్ శ్రీ సాంబశివరావు గారికి, నాతో కలిసి పనిచేసినటువంటి శ్రీ ఎస్ శ్రీనివాసమూర్తి గారికి, అలాగే అందరికీ చెప్పాల్సిన నేను సారీ చెప్పాడు, నేను జాయిన్ చేసుకునే సార్ని రంగాచారి సార్ తెలుగు పండిత గారికి మరియు మీరందరికీ నమస్కరిస్తాం. ఇక్కడికి హాజరైనటువంటి ఆత్మీయ సమయానికి హాజరైనటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభ ఆశస్సులు. ఈ 2004-05 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు చాలా ఘనమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీరు మాట్లాడుతూ ఉంటే మీలో సంతోషాన్ని చూసి నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఎందుకంటే మీతో మిమ్మల్ని చూసి ఎంత సంతోషపడుతున్నానో, నా సహచరులు హెడ్ మాస్టర్ గారిని, మూర్తి సార్ గారిని, రంగాచారి సార్ గారిని చూస్తుంటే నాకు కూడా అంతే సంతోషం కలిగింది. నేను కూడా ఆత్మీయులు కలిసినట్టుగా భావిస్తున్నాను. మీతో మీరు ఆత్మీయులే, మీరు కూడా నాకు ఆత్మీయులే అనేటువంటి విషయం తెలియజేస్తున్నాను. ఇక ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా అందరితో మాట్లాడించారు. ప్రతి వాళ్ళు మాట్లాడారు కాబట్టి అందరు తమ మనసులో ఉన్నటువంటి నిలబడి సంతోషంగా మాట్లాడారు కాబట్టి అందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు. అలాగే ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం 20 సంవత్సరాలు సుమారుగా, అంటే 12 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు ప్లస్ 10 అంటే అందరికీ ఇంచుమించు 35 సంవత్సరాలు ఉంటాయి. అంటే ప్రతి వారు కూడా ఒక్కొక్క మీ యొక్క వృత్తిలో స్థిరపడిపోయి ఉంటారు. పిల్లలైనారు, ఒక్కొక్కరు ఇంటర్మీడియట్ చేస్తున్నారు, 10th క్లాస్ అంటున్నారు. అంటే పిల్లలందరూ కూడా పెట్టిపోయారు ఈ కోర్సుకొచ్చి. ఈ ఏర్పాటు కార్యక్రమంలో కృషి చేస్తున్నటువంటి కమిటీ మీరందరూ ఎక్కడికి 10th క్లాస్ వరకు ఇక్కడ ఉన్నారు, 10th అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ స్థిరపడిపోయారు. మీ అందరినీ ఒక్క చోటికి గ్యాదర్ చేసి మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒక్క చోట కూర్చోబెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కమిటీ నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మా రంగాచారి సార్ అన్నీ చెప్పేసాడు కనుక మీడియాలో. పోతే ఏంటంటే నేను చెప్పేటువంటి 2 విషయాలు ఏంటంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ముందు మాతృభూమి, తల్లి తండ్రిని గౌరవించండి ఫస్ట్ నేను చెప్పే సూచన. మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని మీరు వాళ్ళు బ్రతుకున్నంతకాలం మీరు గౌరవించండి. గౌరవించండి రోజు కాళ్ళ మొక్కడో లేకపోతే కాళ్ళకు పాదాలను పూజలు చేసినది కాదు, గౌరవించండి. వాళ్ళను మెప్పించకుండా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మాకు 1 నుంచి 10వ తరగతి వరకు చెప్పిన ఉపాధ్యాయులు గుర్తుంటారు. కాలేజీలో చెప్పిన వాళ్ళు, డిగ్రీలో చేసిన వాళ్ళు, నేను కూడా అంతే. ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన ఇక్కడ ఎవరు చెప్పినా గుర్తులేరు. కానీ 1 to 10 చెప్పిన వాళ్ళు ఉపాధ్యాయులు గుర్తున్నారు. కాబట్టి మీకు కూడా అలాంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా బోధించినటువంటి ఉపాధ్యాయులు ఎక్కడ కనిపించినా అది సమయం కానీ సందర్భం కానీ ఏదైనా కానీ గౌరవించే వారికి 2 చేతులెత్తి నమస్కరిస్తే వారు చాలా సంతోషపడతారు. కాబట్టి వారికి మీరు అంతకంటే అవసరం లేదు. కాబట్టి మీరు మీ ఉపాధ్యాయులు ఎక్కడ కనిపించినా వారికి 2 చేతులెత్తి నమస్కరించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా క్లాస్మేట్స్ అందరినీ 10-20 ఏళ్ళ తర్వాత కలిశారు. కలిసి అప్పుడు ఎట్లున్నారు ప్రజలు పంచుకున్నారు, గుర్తుకు చేసుకుంటున్నారు. అట్లాగే భవిష్యత్తులో కూడా మీరు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఫోన్లు అయితే ఆటోమేటిక్గా ఉన్నాయి, ఫోన్లు ఖర్చు అయ్యేది ఏం లేదు. ఒక ఫోన్ చేసుకోండి, నెంబర్ తీసుకోండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఊళ్ళోనే ఫోన్ తీసుకోండి, ఆ నెంబర్ తీసుకొని మీరు రోజు కాకపోయినా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారైనా వాళ్ళు పలకరిస్తూ ఉంటే మీ పాత మెమరీస్ స్కూల్ విషయాలను కూడా గుర్తుకొస్తాయి, మాట్లాడుకునే అవకాశం వస్తుంది. కాబట్టి మా ఫ్రెండ్స్ ఇక్కడ నుండి కూడా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీరు ఏ వృత్తిని స్వీకరించండి, ఆ వృత్తిని దైవంగా భావించండి. నాకు గొప్ప పెద్ద ఉద్యోగం లేదు, చిన్న ఉద్యోగం నేను అనుకోకండి. మీరు ఏ పని చేసినది మంచి పనే కాబట్టి దాన్ని దైవ సమానంగా భావిస్తే దాంట్లోనే మీ ఆనందాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే మీ క్లాస్మేట్స్ ఎవరైనా ఆర్థికంగా కొందరు లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, లేని వారు ఎవరైనా ఉంటే వారికి ఆర్థికంగా భవిష్యత్తులో ఎప్పుడు అవసరం పడితే వారిని ఆదుకోవాలని ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ మనసులో నన్ను స్థిరంగా ఉంచుకొని నన్ను ఆహ్వానించారు. మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని మా ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకొని పిలిపించి మీ చేత నాకు చక్కటి ఆహారాన్ని అందించి భోజనాన్ని అందించి కడుపునప్పుడు కాదు, నా మనసు మొత్తం నిండిపోయింది. ఆహారంతో కాదు, సంతోషంతో నేను చాలా సంతోషపడుతూ మనసు అంతా నిండిపోయింది. ఎందుకంటే మీ సమావేశానికి నేను నిన్న దాకా హైదరాబాద్లో నేను రాత్రి దాకా 12 దాకా నేను బయట ఉన్న తిరిగాను. నేను మీ ప్రోగ్రామ్కి అటెండ్ కావాలని పొద్దున బయలుదేరి నిజామాబాద్కి వచ్చి మా అమ్మాయి దగ్గరికి అక్కడి నుంచి మళ్ళీ తయారై మళ్ళీ బస్సు తిరగనే ఇక్కడ రావడం జరిగింది. అంటే మీతో మీ మనసులో ఉన్న ఆనందాన్ని పంచుకోవాలి. మీరు మీతో అప్పటి నుంచి గుర్తు చేసుకునే ఉద్దేశంతో రావడం జరిగింది. నేను కష్టం కాదు, సంతోషంగా ఆనందంగా ఇక్కడికి రావడం జరిగింది. అందుకు నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ నేను సంతోషాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. సార్ గురించి చెప్పాలంటే సార్ వాస్తవానికి చాలా మితభాషి. అంటే అనవసరంగా ఏమీ మాట్లాడరు, మాట్లాడేది కూడా చాలా సామ్యంగా ఉంటుంది. అలాగే సార్ చక్కని సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మా స్నేహితులు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉంటే తప్పకుండా మేమందరం ముందుంటాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మనము తెలుగు భాష నేర్చుకుంటే మన రాష్ట్రంలో మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అలాగే హిందీ నేర్చుకుంటే మనం దేశంలో ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచాన్ని చుట్టూ రావచ్చని ఇంగ్లీష్ సబ్జెక్టును బోధిస్తూ అలాగే ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయ బాధ్యత నిర్వహించినటువంటి శ్రీ సాంబశివరావు సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం కలుగుతున్నది. నేను నా ఇంట్లో చేసుకున్న పండగ కంటే కూడా 1000 రెట్లు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నా. నాకు ఆరోగ్యం బాగాలేదు, అయినా కూడా మా పిల్లలు చేసుకుంటున్నారు ప్రోగ్రామ్ గెట్ టుగెదర్ అంటే నేను తప్పనిసరిగా వస్తా అని శేఖర్ ఫోన్ చేయగానే ఒప్పుకున్నా. కాకపోతే కొంచెం నాకు వెహికల్ అరేంజ్ చేయాలి అని చెప్తే చేస్తాను సార్, తప్పనిసరిగా చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. మీ 2004, 2005 బ్యాచ్ అంటే ఇంకా ప్రత్యేకమైన అభిమానం నాకు. ఎందుకంటే మీరు విద్యలోనే కాకుండా ఆటల్లో కూడా బాగా రాణించేవాళ్ళు. నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్ ఆల్సో. బాయ్స్ గర్ల్స్ నేను ఉన్న అప్పుడు ఆ 2 సంవత్సరాలు మీకు 2003, 4, 5 2 సంవత్సరాలు మీ బ్యాచ్ పిల్లల ద్వారా కబడ్డీ, ఖోఖోలు అన్నీ మొత్తం మనకే జూనియర్స్ అండ్ సబ్ జూనియర్స్, గర్ల్స్ అండ్ బాయ్స్ అన్ని రావడం జరిగింది. కాబట్టి మీ బ్యాచ్ అంటే ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ. అయితే చదువు మాత్రం ఏ బ్యాచ్ చూసినా గంతే. ఏ అమ్మాయిలలో 2, అబ్బాయిలలో కూడా 2 కావాలి. ఎన్నిసార్లు స్పీచెస్ పెట్టినా కానీ, ఎస్ఏ రైట్స్ పెట్టినా కానీ, దేనికే కానీ ఎవరు 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ పిలిస్తే కూడా ఎవరు స్టేజ్ పైకి వచ్చేవాళ్ళు కాదు, అందరూ భయపడేవాళ్ళు. ఈనాటి వరకు కూడా అదే స్టేజ్లో ఉన్నారు. అంటే నృత్య అనేది ఒక రాణింపు, ఒక గుర్తింపు వస్తుంది మనిషికి, వినయవివేకాలు నేర్పుతుంది. కాబట్టి విద్య ప్రత్యేకించి ఉద్యోగం చేస్తేనే విద్య అనేది అపోహ. ఆ అపోహను తొలగించుకోవాలి. ఆడవాళ్ళు మాకేంటి అని అనుకోవద్దు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. పూర్వకాలంలో మీ అమ్మకు మీ నాన్నకు చదువులు రాకపోతుండే, మీరు స్కూల్ నుంచి పోయి ఇంట్లో బ్యాగులు పడేస్తుంది, ఎక్కడో వెళ్ళిపోతుంది. పోతే అప్పుడు మిమ్మల్ని చూసేవాళ్ళ, అడిగేవాళ్ళ వాళ్ళు, అరే చదువుకో ఈసారికి చెప్పిందా, కాకపోతున్నా హోంవర్క్ అయిందా, వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు మనం చైతన్యవంతం అయినాం కాబట్టి, ఈనాడు మనం చదువుకున్నాం కాబట్టి
నాకెందుకులే మా హోమ్ మినిస్టర్ చూసుకుంటుంది అనుకుంటున్నారు చాలామంది. కానీ ఈనాడు హోమ్ మినిస్టర్లు కూడా బాగా హుషారైనారు. అయ్యా వింటున్నారా? హోమ్ మినిస్టర్ అంటే అర్థమైందా? మీరే ఆడవాళ్ళు భార్యలు వాళ్ళు ఏమంటున్నారు? ఏమంటే 50-50 అండి అంటున్నారు. 50-50 ప్రతి ఒక్కరు ఈచ్చారు. ఎందుకంటే ఇద్దరు ఓలకోళ్ళు అండర్స్టాండింగ్లో వేయాలి. కానీ నా ఒక్కదాన్నే పని. నువ్వు కూడా పిల్లలు చెప్పాలి చదువు, నువ్వు కూడా ఇంటి పనులు చేసుకోవాలి. తెలుసా తిరుగుతా నేను మగవాడిని ఆడవాళ్ళు వేసుకునే కాలం కాదు. ఈనాడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పని చేస్తేనే సంసారం చక్కగా సాఫీగా సాగుతుంది. లేకుంటే ఎత్తు ఒక దిక్కు ఎనిపోతే ఒక్క దిక్కు అయినట్టుగా ఉంటుంది ఆ యొక్క సంసారం. కాబట్టి భార్యాభర్త ఇద్దరు అనుకూలంగా ఉంటే ఆ యొక్క సంసారం 3 పువ్వులు 6 కాయలుగా నిలబెడుతుంది. మన రాబోయే తరం మన పిల్లల్ని మనం ఒక భారత పౌరులుగా తీర్చిద్దగలుగుతాం. మీరు ఎందుకంటే ఈనాడు మీరు ఈ స్టేజ్ వచ్చారంటే మీ సొంతంతోనే మా ఉపాధ్యాయులు చెప్పిన దాంట్లోనే వస్తున్నారు. కానీ మీరందరూ చదువుకున్నారు కాబట్టి ఇక్కడికైనా మీ పిల్లలకు మీరు చెప్పండి. మీ మాదిరిగానే అక్కడే అయ్యో నేను రాను సార్ నాకు సిగ్గేస్తున్నది అని అక్కడే ఉండి కనీసం పేరు చెప్పడం కూడా రాని వాళ్ళు ఇప్పటి వరకు మేము ఉన్నారంటే మీ పిల్లలకు మీరు ఏం చెప్తారు? నాకు బయట వస్తున్నది. అమ్మాయిలు వింటలేరు. కాబట్టి పిల్లలకు మొదటి గురువు తల్లినే. ఇప్పుడు నేను ఈనాడు ఈ స్థానంలో ఉన్నా అంటే మా అమ్మనే. చిన్ననాటి నుండి కూడా మా అమ్మ నాకు ఎన్నో నేర్పింది. మా అమ్మ ద్వారా చాలా నేర్చుకున్నాను. కాబట్టి ఎవరైనా ఏ అమ్మలే కానీ వాళ్ళకి తెలిసిన దాంట్లో కొంత ఎంతైనా కావచ్చు ఆ జ్ఞానాన్ని పంచుతారు పిల్లలకు. కాబట్టి మీరు చదువుకున్నారు కాబట్టి మీరు ఎక్కువ మీ పిల్లలు మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. విన్నారా? అలాగే ఈనాడు సభ్య సమాజంలో రంగదాస చెప్పినట్టుగా అత్తమామలను అమ్మ నాన్న బాగా చూసుకుంది. అది కేవలం చెప్పడం వరకే జరుగుతున్నది. వృద్ధాశ్రమాన్ని పుట్టగొడుగుల బాగా పుట్టుకొస్తుంది. దయచేసి అత్తమామలను వృద్ధాశ్రమని వేయకండి. వాళ్ళకు అత్తమామలకు భర్తకు పాదాభంతం చేయకుండా పనులు కనుక తిండైతే పెట్టండి, తిట్టకండి. ఇవరా కడుపు నిండా ప్రేమగా ఆప్యాయంగా పెట్టాలి. 2 ముద్దలు పెట్టినా పర్వాలేదు. మీరు 10 ముద్దలు పెట్టి తిట్టుకుంటూ బొందకు పెడుతున్నా అని పెడితే వాడు తినలేవు. అది అర్థాన్ని పిండకూరుతో సమానం అయిపోతుంది. కాబట్టి జీవితంలో మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే నేర్చుకోవడంతా అయిపోయింది. ఏదైనా కూడా 10వ తరగతి వరకు నేర్చుకుంటాం. అందుకొరకు పాఠశాలకు తొలిపెట్టు 10వ తరగతి. ఆ తర్వాత కాలేజీ వెళ్తారుగా. ఆ కాలేజీలో మనం అడిగిన నాచుడు ఉండడు. మన ఇష్టం ఉంటే వెళ్ళచ్చు, లేకుంటే లేదు. సార్ వస్తే వస్తాడు, చెప్తే చెప్తాడు, లేకుంటే లేదు. వినేవాడు వింటాడు, వినే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎగ్జామ్స్ రాస్తారు, పాస్ అవుతారు. వేరే వాళ్ళు ఇట్లా మమ్మల్ని కూడా దండయాత్రలు కొడుతూనే ఉంటారు. కాబట్టి విద్యకు బట్టి ఎక్కడ అంటే పాఠశాల వరకే. పాఠశాలలోనే మంచిగా విద్యార్థులు మంచిగా నేర్పుతారు. మరి ఇప్పుడు ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా పట్టణ ప్రాంతాల లోపల సరిగా ఉండదు విద్యా బోధన. మన పల్లెటూరులోనే బాగా ఉంటుంది. ఈ కాలం పరిస్థితులు మారే కొంచెం. కానీ మన కాలం లోపల మీరు చదువుకునేటప్పుడు మేము చెప్పినప్పుడు నేను చెప్పినా అంటే ఇది నా యొక్క గొప్పతనం ఏమి లేదు. మా ఉపాధ్యాయులందరూ మూర్తి సారు, రంగధర్ సారు, గంగాధర్ సారు, మేడంలు అందరూ కూడా మనం చెప్పినట్టుగా విన్నారు. పాపం వాళ్ళు ఎవరైనా కూడా శాశక్తుల అంటే మేమందరం ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించే ఒక వాగ్దానం మాదిరిగా ఛాలెంజ్గా తీసుకొని గవర్నమెంట్ పొందుతున్నాం కాబట్టి మా పిల్లలు కాబట్టి పిల్లలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశం మేము దాదాపు ఎవరో 100 కోటి ఒకరు ఉంటా కానీ ఉపాధ్యాయ లోకము తాను నేర్చుకునే వల్ల తన కొడుకుల కంటే కూడా తన శిష్యులకు ఎక్కువ చెప్తారు. శిష్యుడు పెరిగి
అభివృద్ధిలోకి రావాలి. ఎక్కడైనా కనపడితే లక్షల కోట్లు వందలు వేలు అడగారు, ఒక నమస్కారం అడుగుతాడు. నమస్కార బాణం ఒక్కడు వేసినామంటే చాలా సంతోషపడతాడు. ఉపాధ్యాయుడు ఎవరు తెలుసా? అల్ప సంతోషి. ఒక్క నమస్కారం పెట్టగానే అబ్బా నా శిష్యుడు దండం పెట్టాడు, మా శిష్యురాలు దండం పెట్టింది అని మేము గొప్పగా ఒక 10 మందికి చెప్పుకుంటాం. మరి నువ్వు పెడితే ఒరిగేది లేదు, పెట్టకుంటే తరిగేది లేదు. కానీ పెడితే మాత్రం నీకు యశస్సు వస్తుంది, విద్యా బుద్ధి వస్తుంది. పెట్టకుంటే రాదు అది. ఏనా అంటే కలకాలం జ్ఞాపకం ఉంచుకుంటారు. మా పలాని శిష్యులు బాగుంది, పలాని శిష్యులు బాగు లేకుండ్రి. ఒక్కొక్కరు కళ్ళే ఆ రకంగా ఉండే వాళ్ళు కూడా లేకపోయారు కొంతమంది. కానీ మన దగ్గర లేరు పిల్లలు. అంటే సమాజంలో ఆ రకంగా అంటే విద్యార్థి అనేటివాడు ఒదిగి ఉండి చదువుకోవాలి, ఉండి నేర్చుకోవాలి. గురుగారి దగ్గర ఎంత ఒదిగి ఉంటే గురువుగారు అన్ని చెప్తారు, శిష్యులకు చెప్తారు. అంటే తన యొక్క ఆమరక లేకుండా కూడా చెప్తారు. అట్లా క్లాసు తరిస్తారే అనే భావన కలగకుండా అందరు విద్యార్థులు చాలా మంది స్కూల్కి వస్తుండ్రి. స్కూల్లో ఉండేది వాళ్ళు దాని ప్రజెంట్ మైండ్ ఆడుతుంటున్నట్టుగా ఇది చెప్పే చాలా గుర్తు వింటుండే. ఏంటంటే రంగచారి సార్ తెలుగు మాత్రం కంపల్సరీగా వినేవాళ్ళు. పద్యాలు బాగా చదువుతారు కాబట్టి గారు అంటే మీరే కాదు నేను కాదు కదండి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు తెలుసుకుంటుండేవాడిని. ఆ బయట నుంచి వింటుండే నాకు వినాలని కోరుకోకుండే. రంగచారి సార్ కాదు, ఆచార్యులు దాదాపు 3 ఆచార్యుల దగ్గర నేను మా స్కూల్లో పనిచేయడం జరిగింది. అప్పుడు అంటే బాగా చెప్పేవాళ్ళు ఉంటే ఎవరైనా వింటారు. అప్పుడు శేఖర్ చెప్పినాడు రంగచారి సార్ 10 చదువుతున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచో విన్నారట రోడ్డు మీద కూడా. అంటే ఆ రకంగా మంచిలో మనం మంచిని గమనించాలి. కాబట్టి మరి మీరందరూ కూడా మేము ఏమి చదువుకోలేదు, మాకు ఉద్యోగం లేదు అని అనుకోవద్దు. మీ పనివారు మీ యొక్క గృహిణి ధర్మం మీరు చక్కగా నిర్వహించినట్టయితే అది కూడా ఒక వృత్తే. ఆ వృత్తిని మించింది లేదు, అది కూడా ఒక ఉద్యోగమే. ఆ ఉద్యోగం భర్త ఎంత సంపాదించినా కూడా దాంతో సమానంగా కానీ ఇంకెక్కువ కానీ తక్కువ మాత్రం కాదు. ఆ కుటుంబాన్ని భర్తను పిల్లలు చక్కగా చూసుకోవాలి. ఇల్లు ఇద్దరు కూడా ఆడంబరకాలు లేకుండా మూర్తిసారి పొదుపుగా మొత్తం కుటుంబంలో పొదుపు ధనమే కావాలి. మనం నేర్చుకోవాలి. ప్రజలు చిన్నప్పటి నుంచి మీకు చెప్తుండే వాళ్ళం. కొంతమంది వింటారు, కొంతమంది వింటారు. డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు. లక్ష్మి చెంచల స్వభావం అయింది. ఆగదు లక్ష్మవారు. ఇట్లా వస్తుంది అట్లా ఉంది. గంగవారి వెళ్ళిపోతూనే ఉంటుంది. గట్టిగా దిగబెట్టి అలా తిరిగి పోవచ్చు. అందరితో సాధ్యం కాదు, అది కొంతమందికి సాధ్యమవుతుంది. కాబట్టి పొదుపు చేయడం అనేది ఎక్కువగా గృహిణులు చేపట్టాలి. భార్య భర్తలకు చెప్పాలి, ఏమంటే ఇట్లా వేసుకోవాలి, మనకి 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఎట్లా బతకాలి అని ముందు మరి దేశ వనరులు కూడా ఉన్నాయి. చాలా మంది నేను ఎంతమంది చూస్తా, ఎంతమంది చెప్తుంటా వినరు. నీరున్నది, విద్యుత్ ఉన్నది, గ్యాస్ ఉన్నది. ఇవి జాతీయ వనరులు, వీటిని కాపాడుకోవాలి. అదే నేను డబ్బు పెట్టుకుంటలేదా, నా ఇష్టం, నా సిలిండరు నా గ్యాసు, నా నల్ల నా నీళ్లు నా ఇష్టం అంటే నీది కాదు. పొదుపుకు చేసుకోవాలి. ఎప్పుడు సిలిండర్ గ్యాస్ ఉన్నది, దాన్ని ఏం చేయాలి? చిన్న పరిమాణంలో ఎక్కువ వాడాలి. పెద్ద పొయ్యిని వాడద్దు ఎక్కువ. పెద్ద పొయ్యి ఎక్కువ వాడితే గ్యాస్ ఎక్కువ ఖర్చు అవుతుంది. చిన్న పొయ్యిని ఎక్కువ వాడాలి. మళ్ళీ బరువుని మొత్తం వంట కూడా పొంగిపోతుంది. మీరు మళ్ళా 4 సార్లు మీరు అడగాల్సి వస్తుంది. డబ్బు పని వేస్ట్. అట్లా నీరు కూడా ఇప్పుడు ఇంతమంది నీళ్లు ఉండే, ఇప్పుడు నీళ్లు మనకి ఎండాకాలం ఇంకిపోతున్నాయి. కాబట్టి నీటిని వస్తున్నాయి. కొన్ని ఊర్లను చూస్తుంటాం, నల్లాలు అట్టానే ఓపెన్ చేసి ఉంటాయి, అది బంద్ చేయరు, నీరు పట్టుకుంటారు, అట్టానే పోతుంటాయి. నీరు జాతీయ వనరు, దాన్ని కూడా వృధా చేయద్దు. కాబట్టి ఈ రకంగా మీరు ఈ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఘనంగా ఇది చక్కటి చల్లని ఆహ్లాదకరమైన ఒక వాతావరణం లోపల మరి మీరు ఏర్పాటు చేసినందుకు మీ అందరికి కూడా ఆశీర్వచనాలు తెలియజేస్తూ
ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ ఇంతకుముందు అప్పుడు నాకు పిల్లలు చెప్పడం జరిగింది. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కు ఇలాంగ్ విత్ ఫ్యామిలీస్ వస్తాం సార్, భార్యాభర్త కుటుంబ సమేతంగా అంటే చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. మరి మీరందరూ కూడా ఆ భగవంతుడి యొక్క దేవల్ల అందరూ ఆయురారోగ్య ఇష్టాలతో ఉండి మీ యొక్క వృత్తి లోపల మరి మీకు ధన వస్తు ఆహార కలగాలని కూడా చక్కగా సమృద్ధి కలగాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేయాలి. ఏదైనా చేస్తే ధార్మిక కార్యక్రమాలు చేయాలి, ఏదైనా చేస్తే ఊరికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి, ఏదైనా చేస్తే స్కూల్కి ఉపయోగపడే కార్యక్రమం చేయాలి. మొన్న ఇప్పుడే కొట్టాను పిల్లలు చెప్పడం జరిగింది. 2001 ఎస్ఎస్సి బ్యాచ్ పల్లికొండ పిల్లలు స్కూల్కు డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఇవ్వాలని అనుకున్నారు. అరే వేస్ట్ భోజనాలు ఇవన్నీ మన టైం బట్టి డబ్బులు వేస్ట్ అవుతాయి, స్కూల్కు డొనేట్ చేద్దాం అని పిల్లలకు కలెక్షన్ చేసుకున్నారు. డబ్బులు ప్లాంట్ తీసుకున్నారు, ఫిట్టింగ్ అయిపోయింది. ఇనాగ్రేషన్ చేయాలి, 15 వస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఆలోచించారు, మరి కలెక్టరు, కండక్టరు, మినిస్టరు, ఎమ్మెల్యేనో, మంత్రి, ప్రెసిడెంట్ ఎవరో కావాలి కదా రిబ్బన్ కటింగ్. నా పిల్లలు ఏమన్నారు, ఇప్పుడు శేఖరు రాజేశ్వరరావుగా వాళ్ళు కూడా అప్పుడు ఎవరి వద్దు మన వచ్చాం సార్నే మనం తెచ్చుకుందాం అని నాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి నా చేత రిబ్బన్ కటింగ్ చేయించారు. ఆ రోజు నాకు పట్టరాని ఆనందం కలిగింది. నా బిడ్డ పెళ్ళి అయితే కూడా నాకు పెళ్ళి అయితే కూడా దేవాలయం అయితే నాకు అనడంతా సంతోషం కలగలేదు. అంటే విద్యార్థులు ఉపాధ్యాయులను ఆ రకం కనీసం జ్ఞాపకం ఉంచుకోవాలన్నాడుగా. దానివల్ల ఏమైంది, వాళ్ళకు డబ్బు ఆదా అయింది, పేరు వచ్చింది, ప్రతిష్ట వచ్చింది, కార్యక్రమం సజావైంది. అదే ఒక లీడర్ ఇస్తే ₹1,00,000 వాళ్ళ ప్రోగ్రామ్ ఇంకా దానికి కావాలి ఎస్టాబ్లిష్మెంట్ రిఫ్రెష్మెంట్ ఖర్చులు. ఆ రకంగా అంటే ఏదైనా చేసినట్టు ధార్మిక కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను కోరుతూ మరి ఈ అవకాశం ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు. ఆనాడు విద్యాబుద్ధులు నేర్పారు, ఈరోజు జీవితంలో ఎలా ముందుకు సాగాలో మంచి సందేశాన్ని మన ఉపాధ్యాయులు మాకు ఇవ్వడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడి దాకా వచ్చినందుకు మరోసారి గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు,
బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.